వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. ఏం మాట్లాడట్లా నిలబడి ఉన్నాడు. ఏంటి ఎవరు వచ్చారని చెప్పినప్పుడు ఈ విధంగానే బోర్డు పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏంటి నాన్న అంటే, అక్క నేను వైజాగ్ పట్నం నుండి కాలి నడకన ఇదిగో దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకొని ఈ విధముగా వస్తున్నాను. వాహనాలు కాదు, ఏమీ కాదు. ఒక్క మాట అడిగాడు. అక్క నేను వైజాగ్ పట్నం నుండి నడుచుకుంటూనే వస్తున్నాను. దేవుని యవనంలోనే దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాను. బైబిల్ ట్రైనింగ్ చేశాడు. 26 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి దేవుని కొరకు యవనస్తులు అందరూ తొలగిపోతున్నారు. దేవుని అంటే ఎవరికి భయము లేదు, భక్తి లేదు. దేవుని నామాన్ని ప్రకటించాలన్న నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని కొరకు ఎవరికి ఆశ లేకుండా పోయింది. అయితే సువార్త పత్రికలు ఇచ్చినా ప్రకటించాలని చూసినా కొడుతున్నారు, తిడుతున్నారు కదా. ఇదిగో ఈ విధముగా నేను ఎక్కడైనా కూడలిలో నిలబడి నేను ఈ విధముగా బోర్డు పట్టుకొని నిలబడతాను. వాళ్ళే చదువుకుంటూ వెళ్ళిపోతారు. నా తీర్మానం చొప్పున నేను వైజాగ్ నుండి ఇక్కడ వరకు కాలి నడకన నడుచుకుంటూనే వస్తున్నాను. అయితే ఈ రాత్రికి నేను ఇక్కడ పడుకోనాక నాకు ప్లేస్ ఉంటుందా, ఇస్తారా అని అడిగినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. నాకు యేసయ్య గుర్తొచ్చాడు. ఆయన అన్నాడు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు దాచుకోవడానికి స్థలం లేదు అన్నప్పుడు, అక్క కొంతమంది చర్చిలలో పడుకోవడానికి కూడా సేవకులైనా క్రైస్తవులైనా నాకు స్థలం ఇవ్వట్లేదు. ఒకే మాట అడిగగానే నా హృదయం కరిగిపోయింది. అసలు అయ్యగారు లేరు, ఇంట్లో అయ్యగారు లేరు. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఏదైతే అదైంది. నడునా నన్ను లోపలికి వచ్చే, నువ్వు లోపల ఉండు, నువ్వు పడుకో అని వెంటనే టీ ఇచ్చి బిస్కెట్స్ ఇచ్చి అతనుకున్న ప్రయాసను బట్టి నాకు సిగ్గు అనిపించింది. ఇంత యవన కాలంలో ఇంత భారము కలిగి ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. నేను ఆయన కొరకు ఏం చెయ్యాలి? మనం ఆయనకు ఆలోచన వచ్చింది, అయ్యో నా కొరకు ఇంత చేసిన దేవునికి నేనేం చెయ్యగలను అనుకున్నప్పుడు ఇదిగో ఆయన ఈ విధముగా బ్యాగ్ వేసుకొని ఈ విధముగా ప్లకార్డ్ పట్టుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ప్రకటిస్తూ వైజాగ్ పట్నం నుండి మరి ఎక్కడి వరకు వెళ్ళాడో తన సాక్ష్యంలోనే విందాం. ఎక్కడి వరకు తన ప్రయాణం మనకైతే తెలియదు కానీ ఖమ్మం పట్టణంకి వచ్చినప్పుడు, మైరు సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ చర్చి ఉందా అనగానే ఆ చర్చి ఇక్కడే ఉందని ఎవరు చెప్పారో తెలియదు. ఇక్కడికే వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ పడుకునే ఆయనకు ఒక పూట భోజనం పెట్టి ఆయనను ఆదరించే ధన్యతను మనకు దొరికింది. అందరూ బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు నేనైతే చెప్తున్నాను, తనకంటే నేను పెద్దదాన్ని అయినప్పటికీ నీ సిగ్గు తెచ్చుకుంటున్నా, నాకెందుకు ఇంత ప్రయాస లేదే, నేను ఇంకా దేవుని కొరకు ఏం చెయ్యలేకపోతున్నానే అని జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు మీరు ఏం చెబుతారో తెలియదు. దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళండి. దేవుడే మీకు తగిన జ్ఞానమునిచ్చి నిలవబెట్టుకుంటాడు. కొద్ది మాటల్లో ఆయన మాటల్లోనే విందాం. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవా దేవుడికి వేలాది వందనాలు. అలాగే అమ్మగారికి అయ్యగారికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు. నేనేంటంటే దేవుడు నాకు భారం పెట్టాడు. అనేక మంది నశించిపోతున్న యవనస్తులు చెడు వ్యసనాలతోని చాలా మంది పాపానికి దగ్గర అయిపోతున్నారు అనమాట. దగ్గర అయిపోవడం వల్ల నాకు చాలా బాధ కలిగింది. దేవుడు నాలో హృదయంలో ఏదో వేదన పెట్టాడనమాట. అనేక మంది నశించిపోతున్నారు. ఏంటని తిని పడుకుంటావా, పందిలాగా పడుకుంటావా, కుక్కలా పడుకుంటావా, నా పని నువ్వు చేయవా అనేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు నా హృదయం పులకరించిపోయి, ఏటి ప్రభుని నేను చేయలేను నీ కోసం అని నేను అనుకొని, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే సువార్త ప్రకటించమన్నాడు. ఎలాగే ప్రకటించాలంటే నువ్వేం చేయవసరం లే, నా వాక్యం నువ్వు చూపించు, నేను కార్యం చేస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు నా వాక్యం చూపించు, నేను వాళ్ళ హృదయంలోంచి కార్యం చేస్తాడని దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. అలాగే నేను సువార్త పట్టుకుని వెళ్తున్నాను. అనేక మంది తిడుతున్నారు, అనేక మంది ఏవేవో వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అవన్నీ పర్లేదు. దేవా మీకే స్తోత్రం. దేవా వాళ్ళు మార్చండి. వాళ్ళకి తెలియదు. నేను ఒకప్పుడు అలాగే అందరిని తిట్టేవాడిని, ఒకప్పుడు అలాగే చేసేవాడిని. కానీ నేను నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను. ఆ వాళ్ళు కూడా అలాగే తెలుసుకునేలాగా నేను దేవుడిని స్తుతించాను. చాలా మంది నాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే, నేను అక్కడి నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ అనుకున్నాను. నడుచుకుని వస్తుంటే కొన్ని చోట్ల కూడా నాకు మందిరం అవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మందిరానికి వచ్చి ఏవేవో చేసేస్తారని వాళ్ళు భయం అనమాట. పాస్టర్ గారికి నా బ్యాగ్ ఉంది, ఆ ఫ్లెక్సీ ఉంది చూడండి, నేనే అంటే వాళ్ళు లేదయ్యా మాకు అవ్వదయ్యా అని చాలా మంది అన్నారు. నేను బాధపడి చాలాసార్లు ఏడ్చాను కూడా. ప్రభువా నీ కొరకు ఇంత ప్రయాసపడి దూరం వస్తున్నాను కదా, ఎందుకయ్యా నన్ను ఆదరించట్లేదు అనేసి అనుకున్నాను. సర్లే ప్రభు వాళ్ళకి ప్రేమించే మనసు లేదేమో అని బాధతో బయటకు వచ్చేసాను. కానీ దేవుడు ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఫుడ్ విషయంలో కానీ ఆరోగ్యపరంగా ఇప్పటికి కూడా నడుస్తున్నాను. ప్రతిరోజు నడుస్తున్నాను. కానీ ఇప్పటికి కూడా నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తినిచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఫుడ్ విషయంలో కూడా దేవుడు ఎక్కడన్నా కొదువు చేయలే. ఆ బిడ్డ వదిలేదు, నన్ను నా పని చేస్తున్నాను, నేను ఆయన తోడుకుంటాను. నా కొరకు మనుషులను అక్కడ ఏర్పరుస్తున్నాడు. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గంలో దేవుడు నా కొరకు అక్కడ మనుషుల నుంచి అక్కడ తన కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా.
మీ అనుదిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ముందున్నే ప్రయత్నంలో వెళ్తున్నాను, ఇంకెన్ని ఎదురవుతాయి, అన్నిటిని కూడా సిద్ధంగా ఉన్నాను. నా లక్ష్యం ఏంటంటే దేవుడి చిత్తం అయితే నాకున్న ఆశ ఒకటే, ఆయన కొరకు సాక్షిగా మారినా పర్వాలేదు. హల్లెలూయా. అది నా ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన నా జీవితం పట్ల ఏమనుకుని తెలియదు, కానీ నా ఇష్టం అయితే ఆయన కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీ అనుదిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. నా పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. ఆమేన్.